హైదరాబాద్ నగరంలో ఒక దారుణం చోటు చేసుకుంది. అసలు బోనాల పండుగలో అమ్మవారి ఆలయాలు ముస్తాబవుతుంటే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఒక బోనాలు పండగ అయిన మరుసటి రోజే ఆ ఆలయాన్ని నీలమట్టం చేసి గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఎంఆర్ఓ సమక్షంలోనే ఇక్కడ నీలమట్టం చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది? స్థానికులు రెగ్యులర్గా పూజలు చేసే మహిళలు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అమ్మ, అసలు ఏం జరిగింది? ఇక్కడ మేము మంగళవారం రోజు బోనాలు చేసుకున్నాము. జాతర అయిపోయింది, మంచిగా అయ్యింది. రాత్రి 11 గంటల వరకు కూడా మేము ఇక్కడనే ఉన్నాము. నైట్ పోయినాము. ఇంకా నైట్ పోయి పొద్దున వచ్చి అదంతా క్లీన్ చేసి మళ్ళా దీపం ముట్టించి నైవేద్యం పెడదాము అనుకునేసరికి ఇక్కడ మా అన్నయ్య మా వదిన వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చేసరికి వాళ్ళని పోనీయలేదు, పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. ఎందుకు మీరు మమ్మల్ని పోనీయకుండా అడ్డుకుంటున్నారు అని అనేసరికి ఏముందని పోతారు అని అడిగిరు. అంటే లేదు, గుడి ఉంది లోపల, గుడికి మేము చేయడానికి పోతున్నాము, దీపం ముట్టియడానికి పోతున్నాము అంటే లేదు లేదు పోవద్దు అన్నారు. పోవద్దు అని చెప్పేసి ఎలగొట్టేసినారు. ఎలగొట్టేసిన తర్వాత మా మర్ది ఇంకో ఆయన ఉండి వెనక నుంచి పోయి వీడియో తీసుకొని వచ్చినాడు. వచ్చేసరికి మొత్తం గుడి మొత్తం గులిపోయింది. అర్ధరాత్రిలో గులగొట్టేసిరు. అర్ధరాత్రి గవర్నమెంట్ అర్ధరాత్రిలో పనిచేస్తుందండి? గవర్నమెంట్ అయినా అర్ధరాత్రిలో పనిచేస్తుందా? మనం దేనికైనా పోయినప్పుడు ఈ టైమింగ్ ఉంది, అది ఉంది అని మాట్లాడతారు. వాళ్ళు నైట్లో చేయడానికి మాత్రం వాళ్ళకి ఏ టైమింగ్ ఉండదా? అది అయిపోయింది. మేము న్యాయం కోసానికి ఎక్కడ చేయాలి ఏంది అన్నప్పుడు మన పోలీస్ సార్ గారు వచ్చారు, లోపలికి మాట్లాడిరు. మీకు న్యాయం జరుగుతుంది, కేసు రాయండి, రండి అని తీసుకెళ్ళిరు. నమ్మిచ్చి తీసుకెళ్ళిరు. మా జెంట్స్ అందరూ పోయినారు. అందరూ పోయేసరికి వాళ్ళని లోపలేసి బయట లాకేయడం ఏ మాత్రం న్యాయం అండి? అసలు ఎప్పటి నుంచి మీరు పూజలు చేస్తున్నారు ఈ ఆలయంలో? పూజలు చేయబట్టి 80 ఏండ్లండి. మేము కాదు, మా తాత వాళ్ళ తాత ఇక్కడ పూజ చేస్తూ 80 సంవత్సరాల నుంచి. కాకపోతే అప్పుడు గుడి చిన్నగుండే, పోవడానికి ఏమి లేకుండే. ఈ ఇల్లు ఒక్క ఇల్లు లేదు, ఏమీ లేదు. ఎమ్మెల్యే కాలనీ అని ఇప్పుడు కాలనీ అయిన తర్వాత పేరు వచ్చింది. అంతకుముందుకు ఎమ్మెల్యే కాలనీ అనకపోతుండే. మేము బలరన్ మేపుతుండే. ఇక్కడ బలరన్ మేపేటప్పుడు మాది మేము పిలుచుకునే ఏరియా గుంతలు అని పిలుచుకుంటుండే. ఎందుకంటే అన్ని గుంతలే, పెద్ద పెద్ద గుంతలు. ఇప్పుడు కూడా మీరు పోతే అమ్మవారి ముంగట ఇంత పెద్ద గుంత ఉంటుందండి, ఇంత పెద్ద గుంత ఉంటుంది. మేము బోనాలు ఎక్కియడానికి పోయినప్పుడు అప్పుడు బ్యాండ్, ఇప్పుడు కొత్తగా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఏంటంటే ఇప్పుడు హంగామా హడావిడి చేసుకొని పోతున్నారు, అప్పట్లో పోలేదు ఎందుకని. అప్పట్లో మేము పోవడానికి ఇంత ఎత్తు, ఇంత రాళ్ళు ఎక్కాలి, దిగాలి, మట్టి గడ్డలు దిగాలి, జారాలి. మేమంటే మా తిప్పలు మా దేవుడు అని మేము పోతుండే. బ్యాండ్ వాళ్ళు రావాలంటే, వాళ్ళందరు రావాలంటే వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళు రాకపోతుండే. అది తప్పైతే కాదు కదా. ఇప్పుడు మేము ఆ తర్వాత అక్కడ ఎవరైతే ఆ ఏరియా గుడికి వెనకాల స్థలం ఉన్న వాళ్ళు, ముందు ఉన్న వాళ్ళు కబ్జా చేయడానికి చూసిరు. వాళ్ళ పేరు నాకు సరిగ్గా తెలియదండి. గుడి వెనక ఉన్న వాళ్ళు కబ్జాలు నడుస్తున్నాయి. ఆ గుడి వెనక ఉన్న వాళ్ళు ఏం చేసిరంటే కబ్జా చేయడానికి ఇది జరిగింది 3 సంవత్సరాల కింద. అయితే వెనక్కి జరిగినప్పుడు వాళ్ళకి తెలియదు. అప్పుడు మా గుడి చిన్నగా ఉండే, మా అమ్మ గింతే ఉండే. అప్పుడు యాప చెట్టు ఉండే, మీద మట్టి గడ్డ ఉండే. ఆ గడ్డ మీద మేము చిన్న విగ్రహాన్ని పెట్టుకుని పూజ చేసుకున్నాం. ఆయనకు తెలియక వెనకకు జరిగేసరికి అది మొత్తం కూలిపోయి రాళ్లతో సహా. మళ్ళీ మా అమ్మవారు ఉన్నది నీళ్ళల్లా, చెరువులా, మామూలుగా కూడా కాదు, చెరువు. ఆ చెరువులో మేము దిగి అమ్మ మీద ఉంటే మీదికి ఎక్కినాం. ఇంత హైట్లా ప్రూఫ్ దిగి, ఇంత హైట్లా మేము మీదికి ఎక్కి చేసినాము అన్ని రోజులు. అది అయిపోయింది. ఆయన గూలగొట్టిండు. గుడి ఉంది అని మేము ఆయన మీద కేసు రాసినాము. కేసు అయ్యింది. అమ్మ తప్పు నాదయ్యింది, నా పరిహారం నేను చెల్లిస్తున్నా అని చెప్పేసి ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చిండు చిన్నగా. అయితే ఆయన 1,00,000 రూపాయలు ఇచ్చినప్పుడు ఇంత డౌన్లు ఉంటే ఎప్పటికైనా కష్టమే. రాను అన్ని డెవలప్ అవుతున్నాయి. మనం కూడా పెరిగి ఇన్ని వేసుకొని చేసుకోవాలనేసి మేమందరం కలిసి దాదాపు 200 టిల్లర్లతోని మట్టి తెప్పించి పోసినాము, టిప్పర్లతోని. మాకు తొవ్వ కూడా సరిగ్గా లేకుండే. ఆ టిప్పర్లతోని పోసినప్పుడే మేము తొవ్వ కూడా మాకు దోచినంత మేము ఆ మట్టి పోసుకుంటూ చేసుకుంటూ వచ్చినాము. వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఇచ్చిన 1,00,000 రూపాయలతో చిన్న గుడి కట్టుకున్నాం. గుడి కట్టుకొని ఇంకా మాకు విగ్రహం లేదు, ఏం చేయాలి? అప్పటికప్పుడు మాకు ఏమి ఉన్నాయే, మా తానే మేము ఎక్కువ ఉన్నోళ్ళం ఏం కాదు, అందరం ఇన్ని వేసుకొని చేసుకున్న వాళ్ళం. ఉన్నాయి, అయిపోయినాయి. సరే అమ్మ దయదలిచి ఆమె ఎప్పుడు కనుక విగ్రహం రూపం తెప్పించుకుంటుందో చూద్దాం అనేసి ఇటుకలతో పెట్టుకొని దీపం ముట్టియడం జరిగింది. వెనకాల బ్యానర్ వేసినాం, ముంగట ఇటుకలు పెట్టి దీపం ముట్టించినాము. 3 ఏళ్ళ నుంచి అట్లనే చేసుకున్నాం. ఇప్పుడు కొన్ని మళ్ళా చందా వేసుకొని అమ్మవారి విగ్రహాన్ని తెప్పించినాం. రీసెంట్గా మొన్న 6th విగ్రహం
ప్రతిష్ట చేసినాము. చేసినాము, హోమం కాల్చినాము. రాయి విగ్రహమా? పెద్దమ్మ తల్లి రాయి విగ్రహమే, రాతి విగ్రహమే. అది చేసినాము, పూజలు చేసినాము, హోమాలు చేసినాము, శాంతిలు చేసినాము, బోనాలు అయినాయి. వారం వారం బోనాలు అవుతూనే ఉన్నాయి. మామూలుగా ముందు ఇట్లా ఉండే మా తాతల నాటి దేవుడు. తర్వాత చూపి మనం చేసినవి కూడా అది అయిపోయింది. అది అయిపోయినాక మొన్న మంగళవారం రోజు ఇవన్నీ చేసిన తర్వాత నైట్లో వచ్చి కూలగొట్టేసినారు. కూలగొట్టేసి మమ్మల్ని ఆ రోజు వచ్చినాం కదా, మంగళవారం అయింది. బుధవారం రోజు వచ్చినాక పోలీసు వాళ్ళు వీళ్ళందరూ ఏం చేసినారంటే నమ్మించి మా మగవాళ్ళని అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసి మమ్మల్ని ఆడోళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి భయపెట్టియడం. మీరు పోకపోతే మీ మీద కేసు అవుతుంది, మీరు ఎందుకుంటున్నారు ఈడ, మీరు కోట్ల చుట్టూ తిరుగుతారా, కొట్లాడతారా అని చెప్పి బెదిరించినారు. మేము బయట లోపల 3 ఆడోళ్ళు ఉండే, బయట 4 ఆడోళ్ళు ఉండే. తర్వాత ఇట్లా అనేసరికి మేమేం చేసినాము, ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న ఆడోళ్ళకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పిలిపిస్తే, ఇంకో మీకు చెప్తే అర్థమవుతలేదా, పొమ్మని చెప్తే మీరు ఈయనే ఉండి ఇంకా మెజారిటీని పెంచుతున్నారు ఎందుకు అని అడిగినారు. అది ఆ రోజు అంతా నైట్ అట్లా అయిపోయింది. నిన్న పొద్దున మొన్న నైట్ మా వాళ్ళని అందరిని వదిలేసి ఎంఆర్ఓ ఆఫీస్కి రండి మాట్లాడుకుందామా అని ఎంఆర్ఓ మేడం గారు చెప్పినప్పుడు మేము ఎంఆర్ఓ మేడం దగ్గరికి పోయినాము. ఎంఆర్ఓ మేడం దగ్గరికి మేము పోయి ఆడ లేదు అన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు మరి ఎంఆర్ఓ మేడం గారు ఇక్కడనే లోపల ఉన్నారు. మేమేమో అక్కడ ఉన్నాము, అక్కడికి రమ్మన్నారని అక్కడికి పోయినాము. వాళ్ళు చెప్పిన న్యాయంతోనే మేము అక్కడికి పోయేసరికి వర్షం పడుతుంటే కూడా మీరు చేరేసుకొని కూర్చొని మరీ గులగొట్టించినారు, విగ్రహాన్ని తీసుకెళ్ళిపోయినారు. మా కోసం మధులత గారిని మేము పిలిచి రిక్వెస్ట్ చేసి ఆర్డర్ చేసి పిలిపించుకొని మాకు అన్యాయం జరుగుతుందమ్మా, న్యాయం కావాలి, ఇక్కడ మాకు న్యాయం కావట్లేదు, మమ్మల్ని దొనియట్లేదు, కనీసం మీరు ఒక్కరు పోయి ఒక్క మీడియాని తీసుకుపోయి చూడండి అంటే కూడా ఆమెను కూడా చూడనీయకపోతే మా వాళ్ళని అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మేడం వ్యాన్ వెనకాల పరిగెత్తిరు, ఆమెను అడ్డుకోవడానికి చూసిరు. మేము వెళ్ళినాం, ఇక్కడే కూర్చొని ధర్నా చేసినాము. నిన్న వర్షంలో అంతా ధర్నా చేసిన అక్కడ ఎంఆర్ఓ మేడం ఇక్కడ లేను అని ఇక్కడనే కూర్చొని మళ్ళా ఇది ఏమి కలెక్టర్ ఆఫీస్కి పోమంటే కలెక్టర్ ఆఫీస్ గారు మాకు 3 గంటలకే అపాయింట్మెంట్ ఇచ్చారు. అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు మేము 5 minutes ముందే ఉన్నప్పుడు మరి మాట్లాడాలి కదండి. అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు మాట్లాడాలి కదా. ఎంఆర్ఓ నుంచి ఫోన్ పోగానే వాళ్ళు కూడా మాట చేంజ్ చేసేసారు. వీళ్ళు లింక్ అయిపోయి మేడం లేరు ఇంకా అని చెప్పేసి అని అక్కడ అది చెప్పి ఇక్కడ ఇవి తీసుకోయారు. మా విగ్రహం ఎట్లా ఉండే అట్లనే మా అమ్మని తీసుకురావాలి, మా గుడి ఎట్లా ఉండే అట్లా కట్టించి ఇవ్వాలి. అమ్మవారికి పోసిన ఒడి బియ్యం అట్లనే ఉన్నాయి, అమ్మవారి మెడలో ఉన్న నగలు అట్లనే ఉన్నాయి, అమ్మవారికి పెట్టిన చీరలు అట్లనే ఉన్నాయి, అట్లీస్ట్ టెంట్ హౌస్ సామాన్ కాడికని కూడా అన్ని అట్లనే ఉన్నాయి. ఇంకా మాది ఎట్లుంది అట్లా కావాలి, మా న్యాయం అదే, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.